ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 9. దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. రూతు 1:1. ఇశ్రాయేలు దేశములో అవి ఆత్మీయ చీకటి దినములు. మీరు రూతు గ్రంథము మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతులు యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచిన ఎడల ఆ సమయంలో దేశము యొక్క పరిస్థితులను కొంత అర్థం చేసుకొనగలరు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. దేశములో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబము ఈ కష్టముల నుండి పారిపోవలెనని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళిరి. వారి సమస్యలన్నీ తీరిపోయెను. దేవుని చిత్తమును వెతకవలెనను తలంపే వారికి లేకుండెను. వారు తమ దృష్టికి సరి అయినదిగా కనబడు దాని ద్వారానే నడిపించబడిరి. నేడు కూడా డబ్బు, లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తం అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసమును నిర్లక్ష్య పెట్టుచున్నారు. కొంతకాలం వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండెను. వారికి బెత్లెహేములో ఉన్నదానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు. అయితే మరణము శీఘ్రంగా కుటుంబంలోనికి వచ్చెను. మరియు 2 కుమారులు మోయాబు స్త్రీలను వివాహం చేసుకునిరి. నయోమి యొక్క కుటుంబంలోని పతనములన్నిటికీ కారణము దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోవటయే. దానిని ప్రతి ఒక్కరూ సులభముగా చూడగలరు. మొదట నయోమి యొక్క భర్త ఎలీమెలెకు మరణించెను. కావున నయోమి విధవరాలయ్యెను. ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకొనలేకపోయెను. ఆ 2 యవ్వనులను సరి అయిన మార్గంలో నడిపించుటకు ఏ ఒక్కరనూ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహం చేసుకునిరి. మనము దేవుని ప్రజల సహవాసములో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి అగుదుము. మనము ఇతర విశ్వాసులతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడుదుము మరియు శత్రువు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడుదుము. కావున దేవుని ప్రజల సహవాసమును ఎన్నడూ నిర్లక్ష్య పెట్టకము. దేవుని వాక్యమునకు, దైవ నియమములకు అవిధేయత చూపుట ద్వారా వివిధ రకములైన నష్టములు కలుగును మరియు ఇది దుఃఖమునకు దారి తీయును. దీని తరువాతనే నయోమి యూదా బెత్లెహేమును గురించి తలంచనారంభించెను. ఈ అన్య దేశములో ఉన్నదానికంటే బెత్లెహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టెను. తన స్థలము బెత్లెహేమనియు దేవుని వాగ్దాన దేశము నుండి వచ్చుట వలన తాను తప్పు చేసిననియు ఆమె గ్రహించెను. మన జీవితంలో పతనములు ఏమైనాను వాటి విషయమై మనము నిజముగా పశ్చాత్తాపపడి సంగతులను సరిచేసుకొనుటకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును. నయోమికి తెలియకుండగానే దేవుడు తెర వెనుక పని చేయుచుండెను. మోయాబీయురాలైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడు ఈ లోకమునకు వచ్చుటకు సాధనము కాగలిగెను. తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలుపరచబడెను. అయితే ఆయన ఈ విషయములో ఏదైనాను చేయుటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలెను. ఆమె తిరిగి రావలెనని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పనిచేయనారంభించెను. అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనాను మనము దేవుని వైపుకు తిరుగుటకు తీర్మానించుకున్న క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును.